నమస్కారం సార్. నమస్కారం సార్ వాట్స్ యువర్ గుడ్ నేమ్ సార్? సాయి కిరణ్ రావుల. సాయి కిరణ్ రావుల. రావుల. ఏం చేస్తుంది సార్ మీరు? నేను స్టూడెంట్. ఎక్కడండి? విట్స్ కాలేజ్. విట్స్ కాలేజా? సార్ మీరు కరీంనగర్ నివాసులేనా? అవునండి, హౌసింగ్ బోర్డ్. హౌసింగ్ బోర్డ్. సార్ ఇక్కడ ఈ శ్మశాన వాటికలు ఉన్నాం మనం. ఇక్కడ మీకు ఎలాంటి అభివృద్ధి పనులు జరిగినట్టు కనబడుతున్నాయా? లేదండి, ఏం అభివృద్ధి పనులు అయితే జరగట్లేదు. నేను గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ చూస్తున్నాను. ఎక్కడ ఉన్నాయి అలానే ఉన్నాయి. ఒక పని కూడా డెవలప్ అయింది లేదు. నేను గత లాస్ట్ ఇయర్ వచ్చినప్పటి నుంచి ఎలా ఉన్నాయో మొత్తం పద్ధతులు పరిస్థితులు అన్నీ అలా ఉన్నాయి. అలా ఉన్నాయి. కొంచెం అధికారులు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు అసలు దీని గురించి. చాలామంది వస్తుంటారు, చూస్తుంటారు, వెళ్ళిపోతారు, అంతే. అక్కడ వరకే ఉంది తప్ప దీన్ని ఏమన్నా డెవలప్ చేద్దామన్న ఉద్దేశం కానీ ఏ అధికారులకు కనబడట్లేదు. ఈ రోజు రోజుకి పెరుగుతున్న సమాధుల సంఖ్య కూడా ఇక్కడ బాగానే పెరుగుతుంది. ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కట్టుకుంటున్నారు. ఇటు విషయంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ సమాధి ఎవరిదో ఏమో కానీ ఇంత పెద్ద సమాధి ఇక్కడ కట్టడం వలన ఒక్క సమాధి ఉండే ప్లేస్లో ఇక్కడ ఇది కట్టిన ప్లేస్లో 4 సమాధులు పడుతుంది సార్. 4 సమాధులు పడుతుంది. దీనికి కట్టడానికి అధికారులు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఇంత పెద్ద సమాధి కట్టడానికి అవసరం ఏంటి అని మేము అడుగుతున్నారు. ఇంకా మీరు అధికారులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అధికారులు ఇప్పటికైనా స్పందించి ముక్తిధామ్ గ్రేవ్ యార్డ్ని కొంచెం అధికారులు కానీ వేరే ఎవరికైనా నచ్చినా చూడడానికి మంచిగా ఉండాలి. అధికారులకు ఏదైనా చచ్చిపోయే వారికి అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఉండే విధంగా ఏర్పాటు చేయాలని. ఇక్కడ లైట్లు గిట్ట సక్రమంగా ఉన్నాయండి? లైట్లు ఏమో ఒక 2-3 అంతే. అంతేనా? సరే, ధన్యవాదాలండి. ఓకే, ధన్యవాదాలు. జై భారత్. జై భారత్.